పూర్తి స్థాయిలో మీకు కొన్ని పేర్లు చెప్తాను. మీరు ఇందాక అద్భుతమైనటువంటి అంశం లేవదీశారు. ఏమని? పోటీ చేసేటటువంటి అవకాశం లేనప్పుడు మేధావుల్ని, విఘ్నుల్ని, రాజకీయ సేవకులు రాజకీయంగా తీసుకురావాలి, వాళ్ళని శాసన మండలికి ఎంపిక చేసి వాళ్ళ సేవలు కార్పొరేషన్లు కానీ మనం శాసన మండలి అనుకుందాం. రాజ్యసభ దాకా అవసరం లేదు. శాసన మండలి అనుకుంటే మా కడప జిల్లా నుంచి ఉపాధ్యాయుల నియోజకవర్గం శాసన మండలికి పసుపులేటి భుజంగరావు గారని ఒకరిని తీసుకున్నారు. తర్వాత మీకు ఇప్పుడు గుర్తు చేస్తారు, తోట పాంచజన్యం గారు 3 పర్యాయాలు శాసన మండలి సభ్యుడు. తోట పాంచజన్యం గారు చాలా కాలం. సూదాబత్తుల నాగేశ్వరరావు గారు ఒకరు, కృష్ణా జిల్లా నుంచి ఒకరు, కైక్లూరు సూదాబత్తుల నాగేశ్వరరావు గారు అడ్వకేట్. తర్వాత శ్రీకాకుళంకి వెళ్తే అక్కడ గార శ్రీరామూర్తి గారిని ఒకరు, సీనియర్ జర్నలిస్ట్ కాదు, ఒక గార శ్రీరామూర్తి గారిని ఒకరు, సిద్ధాంతం శ్రీకాకుళం జిల్లా సిద్ధాంతం నుంచి. త్రిపురాన వెంకటరత్నం గారి తండ్రి గారి త్రిపురాన రాఘవదాస్ గారిని శాసన మండలి తీసుకుంటే మనకి ఈ నేను చెప్పిందే జరిగింది. ఇప్పుడు అటు రాయలసీమకు ఉత్తరాంధ్రలో కానీ వాళ్ళకి అవకాశం ఎక్కడ జరిగింది, అవకాశం అది చేయాలంటున్నాము, అది జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో బిఫోర్ ఎలక్షన్స్ మేము కమ్యూనిటీ తరఫున మీటింగ్ అయింది. అప్పుడు నాకు అనుకోకుండా మాట్లాడే అవకాశం వస్తే నేను క్లియర్గా చెప్పాను, మా జిల్లాలో కొంత పోరాడుతున్నాం, అన్ని కులాలతో పోరాడి మేము కొన్ని సీట్లు తెచ్చుకుని మేము నిలబడుతున్నాం. రాయలసీమలో చాలా ఇబ్బంది ఉంది, సంఖ్యాబలంగా ఉండి అక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు గారు దయచేసి వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ఆర్థిక వనరులను ముడిపెట్టకుండా వాళ్ళు ఇతోధికంగా వాళ్ళ సీట్లు ఇవ్వడం ప్రయత్నం చేయండి సార్, మన గ్యారెంటీ నెగ్గబోతున్నాం అని చెప్పి ఓపెన్గా అందరూ ఉండగా మీటింగ్లో నేను మాట్లాడు. ప్రకాష్ గారు, ఇక్కడ మనం ఇందాక కమ్మ సామాజిక వర్గం యొక్క తీవ్రత సాంద్రత ఉన్న ప్రాంతం గురించి మాట్లాడుకుంటూ కోర్ కమ్మ బెల్ట్ అని అనుకుంటే, వెరీ స్ట్రాంగెస్ట్ అనుకుంటే కొండె పిఎస్సి, పర్చూరు, అద్దంకి, చిలకలూరిపేట ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి. దిస్ ఆర్ ఆల్ కోర్. వినుకొండ ఇవన్నీ కోర్ కమ్మ, కోర్ బెల్ట్ అన్నమాట. ఇక్కడ ఎవరు వేరే సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు కొండపి ఇవాళ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ కొండపి మొత్తం ఆ కింద మండలాలు మొత్తం కమ్మ సామాజిక వర్గం యొక్క ఆధిపత్యంలోనే కొనసాగుతాయి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే స్ట్రాంగెస్ట్ ఇది తీవ్రత ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం తీవ్రత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళే ఆధిపత్యం వహిస్తున్నారు. మిగతా కాపు తెలగ బలిజ స్ట్రాంగెస్ట్ హోల్డ్ అలా జరగట్లేదు. అలా వెనుకబడిన తరగతులకు కూడా అట్లా వాళ్ళు నెంబర్ 1 ప్లేస్ లో, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి అవకాశం ఎమ్మెల్యేలైనా కూడా లీడర్షిప్ రావట్లేదు. ఇప్పుడు మనం పులివెందులను, జమ్మలమడుగు, కమలాపురం వెళ్ళి వేరే సామాజిక వర్గాలకు ఇవ్వాలంటే అక్కడ సాధ్యపడదు. రెడ్డి సామాజిక వర్గాల యొక్క డామినేషన్ ఉంటుంది, పంచుకోవట్లే అవన్నీ. అక్కడికి వెళ్ళి ఇక్కడ చెయ్యాలంటే కుదరదు. ఆర్థిక పవర్ ఉంటుంది, అలాగే సామాజిక పవర్ ఉంటుంది, నేపథ్యం, రాజకీయ నేపథ్యం, అదే మెన్ పవరు, మనీ పవరు, మధ్యల పవరు, అలా కన్నా నేపథ్యం రాజకీయ నేపథ్యం. కానీ అందులో అంటే తప్పనిసరిగా ఏంటంటే ఇప్పుడు ఇటువంటి అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ మనం అనుకున్నప్పుడు ఇటువంటి ఆయన తప్పనిసరిగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని సంబంధించి నేనేమంటానంటే ఇన్ వన్ వే ఐఎమ్ సింపతి. ఎలాగంటే సింపతి మనకి సింపతి చెప్పడం కాదు, ఒంటరి పోరాటం చేస్తూ తన మనుషుల్ని కూడా తను నమ్మకంగా తీసుకొని ఇప్పుడు తెలుగుదేశం ప్రతి పార్టీలో ఉంటాయి. ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, జగన్ గారి పార్టీ ఉంది. మీరు ఈస్ట్ గోదావరిలో చూస్తే లాస్ట్ టైం ఆయన ఎన్నికల ముందు చాలా ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఒక సెటిబల్జ, ఒక మాదిగ, ఎస్సీ మాదిగ, ఒక యాదవ, ఒక ఫిషర్మ్యాన్ మన అగ్నికుల క్షత్రియ కాదు అక్కడ ఈస్ట్ గోదావరిలో ఎమ్మెల్సీ వాళ్ళెవరు కూడా ఇప్పుడు మోపిదేవి వెంకటరామన్ మీరు అన్నీ చెప్పేసి ఈజ్ పాపులర్. నేను చెప్పిన అసలు సంబంధం లేదు, నేను చెప్పిన నాలుగు కమ్యూనిటీ నుంచి మీరు అసలు వాళ్ళు ఎవరు అనేది మీకు ఇప్పుడు తెలియదు. ఇక్కడ మీరు చెప్పిన వెంకటరామన్ ఏమో ఇక్కడ మన కైక్లూరు నుంచి, మన గుంటూరు జిల్లా మోపిదేవి వెంకటరామన్ నుంచి వడ్డీల నుంచి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఆయన మళ్ళీ కొత్త పార్టీ మన కూటమి రాగానే మళ్ళీ కూటమి జయమంగళ వెంకటరామన్ జనసేన. సో అంటే ఎలా ఉంటుందంటే మరి అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఈ డిస్కషన్ జరగాలా. ఇప్పుడు నేనేమంటే కాపులంటే అందరికి పెద్ద ఎటకారంగా ఉంది ఓపెన్గా. అంటే వీళ్ళు ఏం చేసినా కూడా తప్పులే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కులానికి తీసుకొస్తారు, నా బొట్టుడు గారు మాట్లాడితే కులాన్ని తీసుకొస్తారు, ఎవడైనా ఇప్పుడు మీరు వచ్చారు దీన్ని విషయం కులాన్ని తీసుకొస్తారు. కాపుల గురించి ఎంత జరుగుతుంది? బలిజల్ని, కాపుల్ని రాజ్యసభకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరినంటే ఒక్కరిని నామినేట్ చేయలేదన్న విషయం గత వారం 10 రోజులుగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు వచ్చిన రాజంపేట మా సంప్రదాయ బలిజల సంప్రదాయ లోక్సభ నియోజకవర్గాన్నే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారి కోసం కేటాయించేసి మీరు చేసుకున్నారు కదా. మా బాధ చెప్పంటారా? గోదావరి జిల్లాలో మీరు అందరూ మమ్మల్ని అసూయగాను, ద్వేషంగాను, కోపంగాను చూస్తున్నారు. ఏం చెప్తా ఉంటే
వెస్ట్ గోదావరిలో 2 ఎంపీలు ఉన్నాయి. అవును. నర్సపూర్ ఎంపీ ఇప్పుడు కూడా క్షత్రియాస్ ఇస్తారు, ఏలూరు ఎంపీ కమ్మార్కి ఇస్తారు. అక్కడ రాజ్యసభ కంటిన్యూగా కాపులకు ఇస్తారు. అక్కడ మీరు మన కమ్మిల బాలసుబ్బారావు, కమ్ముల బాలసుబ్బారావు దగ్గర లెక్కెత్తే కమ్ముల బాలసుబ్బారావు, మెంటే పద్మనాభం, ఎర్ర నారాయణస్వామి, దాసనారాయణరావు, చిరంజీవి, మన తోట సీతారామ లక్ష్మి గారు, ఇలాగ 7 టర్మ్లో కంటిన్యూగా రాజ్యసభ ఇచ్చారు. అంటే అక్కడ కమ్మ, రాజు, కాపు ముగ్గురికి పార్లమెంట్ వచ్చింది. జగన్ గారు వచ్చి దాన్ని బ్రేక్ చేసి ఎత్తేసి వేరే వేరే కమ్యూనిటీకి ఇచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు అది ఇప్పుడు వచ్చిన పార్టీ కూడా అది కంటిన్యూ చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన యాదవ్ అనేటప్పుడు ఏలూరు ఎంపీ తెలుగుదేశం కూడా యాదవ్ అని కానీ కాపులు వచ్చేటప్పటికి అది చేయరు. అంటే అది దురదృష్టం కూడా. అది నేనేమంటా అంటే కాపులు అందరూ అర్థం చేసుకోవాల్సిన, ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు సంయమనం పాటించండి, ఏది అవసరం దాని గురించి ఆలోచించండి. ఉద్రేకపడి మన నాయకుడిని ఎవరైనా కామెంట్ చేస్తే దానికి అడ్డంగా మీరు పోస్టింగ్ పెట్టకండి, విశ్లేషణ చేయండి దాని మీద. మన నాయకుల్లో ఉన్న లక్షణాలు ఇవి, మీరు ఎందుకు ఇలా తప్పదు కొద్ది ఓపిక చేయండి. ఆడెవడో తప్పుడు మాట మాడితే మనం ఇంకా తప్పుడు మాటలతో అవమానం చేయాల్సిన అవసరం లేదు. మనకున్న అపప్రద ఏంటంటే ఇలా తొందరపాటుగా రియాక్ట్ అవుతారన్నారు, దాన్ని తగ్గించుకోండి. ఇతర కులాల్లో మనకన్నా సంఖ్యాబలం ఉండి తక్కువగా ఉండి వాళ్ళు ఎందుకు ఆధిపత్యం చేయగలుగుతున్నారు, ఎందుకు అంత డబ్బులు సంపాదించాలన్నా మనం విశ్లేషణ చేసుకుంటే మనకు అర్థమవుద్ది. మన పార్టీని బతికించుకోవాలన్నా, మన నాయకుడిని బతికించుకోవాలన్నా, మన కులాన్ని బతికించుకోవాలన్నా ముందు సమయం అవసరం, కొంచెం ఓపికగా అవసరం, కొంచెం వాచ్ అండ్ సీ, ప్రతిదీ కూడా తరిచి చూసి ఆలోచించి అది చేస్తే మన సంఖ్యాబలానికి లాభం వస్తుంది. ఈ ఓపిక సంయమనం అనేవి చాలా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి దోహదపడతాయి. తొందరపడడం వల్ల మీరు ఎవరైతే మీరు దేవుడు అనుకున్నారో, ఎవరైతే మీ నాయకుడు అనుకున్నారో అతను నష్టం జరుగుతుంది. ఆ నష్టం అందరికీ కమ్యూనిటీ కూడా వస్తుందని మీరు ఎందుకు గమనించాలంట. ఇంకోటి ఏంటంటే ఎవడికి సహాయం చేయలేరు ఓ స్థాయి దాటి. మళ్ళీ గైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మన దగ్గరికి వస్తే దేవుడి దగ్గర దండం పెడతాం, దేవుడు ప్రత్యక్షం చేస్తాడా? మనలో శక్తిని మనం రీజనరేట్ చేసుకోవడం, భగవంతుడి భారం వేసుకుని మన పని మనం చేసుకుంటాం. అలా నేనేమంటానంటే ముందు మీరు వ్యక్తిగతంగా బాగుపడడానికి ప్రయత్నం చేయండి, మీ కుటుంబాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే సమాజంలో ఆటోమేటిక్ ఇంత సంఖ్య బాగుపడితే సమాజం బాగుపడిపోద్ది. అసలు మనం తప్పు ఎక్కడ చేస్తామంటే వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, ఆడి మాకు చేయలేదు, ఈడి మాకు చేయలేదు, లేకపోతే నేను ఇలా చెప్తుంటాడు అడ్డాడు. ఎవడికి అడ్డాడ్డాం. ఎప్పుడు అడ్డాడుతా అంటే రాజకీయాలకు వస్తేనే అడ్డాడుతాయి. ఎందుకంటే ఆధిపత్యం అది వేరు. మీరు ఆర్థికంగా పెరగండి, మిగిలిన మన చేతికి వస్తాయి. దయచేసి మేము నందం కోరేది ఏంటంటే జనసేన నాయకుడు మీకు సేఫ్గా ఉండాలి, ఆయన గౌరవం పొందాలంటే ముందు మన ఆలోచనలు ఆయన కింద ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఆయన 100% కరెక్ట్గా ఆలోచించి మనం చెప్పలేము. హీజ్ ఏ హ్యూమన్ బీయింగ్, మోర్ ఓవర్ ఈజ్ ఎమోషనల్ పర్సనాలిటీ. ఆ ఎమోషనల్గా ఉన్నప్పుడు ఆ స్పందించిన తీరుని ప్రతిదీని మనం బోధద్దులు చూడాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీ నాయకులు కంపేర్ చేసుకొని మనకు అర్థమవుద్ది. నేను దయచేసి ఇతర కులాలు చెప్పేది ఏంటంటే కాపులు సమాజానికి మంచి చేసేవాళ్లే. కాపుని బూచిగా చూపించి మీరు రకరకాలుగా కాపుల మీద నష్టం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. కానీ కాపులకి అన్యాయం జరిగితే రియాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో చాలాసార్లు చూశారు, చాలా సందర్భాల్లో. అది ఆ స్థితి మాకు కూడా అక్కర్లేదు ప్రతిసారి. ఇప్పుడు ఆ పరిస్థితిలో లేదు. సమాజం చాలా మారింది, మానసికంగా సామాజికంగా చాలా మారింది, చాలా ఎదిగింది పెరిగింది. కాబట్టి దాన్ని ఆ లైన్లో ఆలోచిస్తే మనకు అవుద్ది. లింగమనేని గారి డిస్కషన్ దక్కలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాళ్ళ మీద దీనికన్నా ఎక్కువ డిస్కషన్ ఇంటర్నల్గా నడుస్తుంది. కాబట్టి అన్ని పార్టీలు ఎలా ఉంటుంది, నేను జగన్ గారు ఇచ్చింది కూడా చెప్పాను, అక్కడ కూడా అయ్యే డిస్కషన్లు నడుస్తాయి. అంటే పదవులు తక్కువ ఉంటాయి కాబట్టి యాస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు, ఇటువంటివి ఉంటాయి.